హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. ఓకే, లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి వర్డ్ నెంబర్ 1 ఇంగ్లీష్. సో మనం కాన్సెప్ట్స్ చూస్తున్నాము, కాన్సెప్చువల్ టీచింగ్. ఆ సిరీస్ ఏంటంటే RCC, రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా డే 18 క్లాస్ 18. రైట్, మన టాపిక్ ఈరోజు టాపిక్ ఏంటంటే టుడేస్ టాపిక్ ఆన్ ద బస్ వర్సెస్ ఇన్ ద కార్. ఆన్ ద బస్ వర్సెస్ ఇన్ ద కార్ అనేటువంటి టాపిక్ని మనం చూస్తున్నాం. రైట్, సో మనం ఇప్పుడు కొన్ని ఆ కాన్సెప్ట్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. అయితే మీకు సందేహం రావచ్చు, ఆన్ ద బస్ వాడచ్చా? మరి ఆన్ ద బస్ అంటే బస్ పైనేమో, ఆన్ ద ట్రైన్ అంటే ట్రైన్ పైనేమో, ఓకే, లేదు ఆన్ ద ప్లేన్, ఆన్ ద ఏరోప్లేన్ అంటే ఏరోప్లేన్ పైనేమో అని మీరు అనుకోవచ్చు. కానీ అలా కాదు, దాని కాన్సెప్ట్ మనం చూద్దాం. సో ఫస్ట్ ముందు ఎక్కడెక్కడ ఆన్ వాడతారు, ఎక్కడెక్కడ ఇన్ వాడతారు చూసి తర్వాత కాన్సెప్ట్ చెప్తాను. రైట్, సో ఆన్ అనేది ఎక్కడ వాడతారు? ఆన్ అనేది బస్, ట్రైన్, ఏరోప్లేన్, బైసికిల్, మోటార్ సైకిల్. సో వీటికల్లా ఆన్ వాడతారు. రెండో పాయింట్, ఈ విషయాలకి ఆన్ వాడతారు. రెండో పాయింట్, రెండో విషయానికి వచ్చేసరికి, రెండో విషయంలో సో కార్, ఆటో, ట్రక్, ట్యాక్సీ. రైట్, సో ఈ విషయాలకు ఇన్ వాడతారు. ఇన్ అనేటువంటి ఓకే ప్రిపోజిషన్ వాడతారు. ఈ ప్రిపోజిషన్లు అన్నమాట. రైట్, అసలు ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, దాని కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఓకే, వీ షుడ్ నాట్ లర్న్ బ్లైండ్లీ, వీ షుడ్ లర్న్ కాన్సెప్ట్. When there is a concept, we will get confidence and we can use a language confidently without any mistakes. Let us get started. Let us go further. Yeah, come to the point. Note, గమనిక చూద్దాం. If you can stand up and walk in a vehicle, you should use on. Right? So you can stand up. If you can stand up and walk in a vehicle. సో మనం ఒక వాహనంలో నుంచుని నిలబడగలిగి నడవడానికి వీలుంటే, ఒక వాహనంలో నిలబడగలిగి మరి నడవడానికి వీలుంటే అప్పుడు మనం ఆన్ వాడతాము, ఆన్ వాడాలి. ఓకే, సో రెండో పాయింట్ చూద్దాం. రెండవదిగా, ఇఫ్ యు కాంట్ స్టాండ్ అప్ అండ్ వాక్ ఇన్ ఏ వెహికల్, యూ షుడ్ యూస్ ఇన్. సో ఒక వెహికల్లో మనం లేచి నిలబడి నడవడానికి వీలు లేకపోతే, సో లేచి నిలబడడానికి వీలు కుదరదు, నడవడానికి వీలు కుదరదు. ఇన్ సచ్ కేస్ ఓకే, వీ షుడ్ యూస్ ఇన్. ఓకేనా, వీ షుడ్ యూజ్ ఇన్. సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి జాగ్రత్తగా ముందు కొనసాగుదాం. రైట్, ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణలు ఆన్. సో వీఆర్ ఆన్ ద బస్. వీఆర్ ఆన్ ద బస్, మేము బస్సులో ప్రయాణం చేస్తున్నాము అంటే బస్సులో ఉన్నాము అని అర్థం. నెక్స్ట్, ఇక్కడ ఆన్ అంటే పైన ఉన్నామని కాదు ఇక్కడ అర్థం, అంటే లోన్ నిలబడి నడవడానికి అవకాశం ఉన్నది అని అర్థం. రైట్, రెండో పాయింట్, షీ ఈజ్ ఆన్ ద ట్రైన్. ఆమె ట్రైన్లో ఉన్నది, షీ ఈజ్ ఆన్ ద ట్రైన్. ఓకే, నెక్స్ట్, హీ వాజ్ ఆన్ ద ఏరోప్లేన్. అతడు మరి గతంలో, భూతకాలంలో వాజ్ అని ఉంది కదా, వాజ్. అతను గతంలో ఓకే మరి ఏరోప్లేన్లో, ఆ ఫ్లైట్లో, ఏరోప్లేన్లో, విమానంలో ఉన్నాడు అని అర్థం. సో ఇది అయిపోయింది, ఇక్కడ మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇన్లోకి వెళ్దాం. సో వీఆర్ ఇన్ ద కార్. వీఆర్ ఇన్ ద కార్, మేము కారులో ఉన్నాము. నెక్స్ట్, షీ ఈజ్ ఇన్ ద ట్యాక్సీ. ఆమె ట్యాక్సీలో ఉన్నది, షీ ఈజ్ ఇన్ ద ట్యాక్సీ, ఇన్. నెక్స్ట్, హీ వాజ్ ఇన్ ద ఆటో. హీ వాజ్ ఇన్ ద ఆటో, తను ఆటోలో, గతంలో ఆటోలో ఉన్నాడు. సో ఈ విధముగా కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో చెప్పిందే మళ్ళీ చెప్పడం కాదు కానీ ఓకే జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ సారీ. మరి విషయం ఏంటంటే, మనం నడవడానికి వీలు అంటే నిలబడగలగడానికి వీలుండి నడవగలగడానికి వీలుంటే, నిలబడి నడవడానికి వీలుంటే అక్కడ ఆన్ వాడతాము. మరి అలా లేని పక్షంలో ఇన్ వాడతాం. అది కాన్సెప్ట్. ఓకే, నేను స్పష్టంగా వివరించానని అనుకుంటున్నాను, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఓకే ఈ యొక్క ఉదాహరణలు కామెంట్ సెక్షన్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా.
నెక్స్ట్ ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క సందేహాలను మన కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. లేదా ఈ యొక్క ఉదాహరణలు, ఈ యొక్క ఇచ్చినటువంటి ఉదాహరణల్ని కామెంట్ సెక్షన్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నో ప్రాబ్లం, ఇట్ డజంట్ మ్యాటర్, నో ఇష్యూ, రైట్? సో దయచేసి కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. మన కాన్సెప్ట్ అద్భుతంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అద్భుతమైనటువంటి వీడియోలు వస్తాయి. ఓకే, దయచేసి మరి మన వీడియోలను ఆదరిస్తున్నందుకు మెనీ థ్యాంక్స్. ఐ విష్ యూ ఓకే హ్యాపీ లెర్నింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.